హాయ్ అండి. నమస్కారం. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నారో శివనందని ప్రాజెక్ట్ అండి. డీటీసీపీ అప్రూవ్డ్‌తో కూడుకున్న ప్రాజెక్ట్ 35 ఎకర్స్ ఇది. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు నంది వనవర్తి విలేజ్‌లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 80 ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ఇది. సో, 80 ఫీట్ రోడ్‌కి మనకు కాంపౌండ్ వాల్ కడుతున్నారు. ఆర్చ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. సో, ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ప్లాట్స్ ఉన్నాయి. సో, ఆల్మోస్ట్ ఆల్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, ఇంకా పూర్తి వివరాల కోసము మీరు ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతామండి. సో, మీరు చూస్తున్న ప్లాట్లన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఈ ప్రాజెక్టు నుంచి మనకు ఫ్యూచర్ సిటీకి వచ్చేసి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మన ఫ్యూచర్ సిటీ ఉందండి. స్కిల్ యూనివర్సిటీ గానీ, అమెజాన్ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే ఈ సాగర్ హైవే ఏదైతే ఉందో ఆ సాగర్ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాం. చాలా తక్కువ డిస్టెన్స్‌లో అండి. సో, ఈ 200 రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నాము. ఇవ్వండి ప్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ సైడ్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా ప్లాట్స్. ఒక్కొక్క ప్లాట్స్ అయితే వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్ నుండి 200, 300 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఈ వెంచర్లో మనకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్‌గ్రౌండ్ మున్సిపాలిటీ వాటర్ లైన్ కానీ కంప్లీట్ అయిపోయిందండి. సో, ప్రజెంటు ఈ వర్క్‌లో ఈ వెంచర్లో మనకు వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నారు. సో, ఇంకోటి వచ్చేసి మనకు బ్లాక్ టాక్ రోడ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో, పార్కులు కూడా 2 పార్క్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి. సో, చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ చెప్పుకోవాలనుకుంటే మనకి ఆచారంకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. నందిపన్నవర్తి విలేజ్కి వచ్చేసి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. మిర్ఖాన్పేట్ విలేజ్కి వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఫ్యూచర్ సిటీకి వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. చాలా బాగుంది. అలానే శ్రీశైలం హైవేకి వచ్చేసి మనకు 15 కిలోమీటర్స్ దూరం అవుతుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఓఆర్ఆర్కి వచ్చేసి మనకు 25 కిలోమీటర్స్ దూరం అవుతుంది. ఓఆర్ఆర్ను మన ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఒక